ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 30వ కీర్తన 2వ వచనము. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. అనేక మందికి అనారోగ్యం ఉంటుంది, కానీ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయరు. మీకు ఒకవేళ అనారోగ్యం ఉంటే మీరు ప్రార్థన చేయాలి. ఒకవేళ మీరు అనారోగ్యంతో ఉన్నారు, మరణ పడకలో ఉన్నారు, లేకుంటే చాలా కాలంగా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో మీరుంటే మీరు ఏం చేయాలి అంటే, ప్రభువా నాకు ఆయుష్నివ్వండి, నాకు ఆరోగ్యాన్ని ఇవ్వండి, నీ కొరకు నేను వాడబడతాను ప్రభువా, నీ కార్యాలు నేను చేస్తాను ప్రభువా, నీ నామమును మహిమపరుస్తాను ప్రభువా, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి అని మీరు అడగగలిగితే దేవుడు మిమ్ములను ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యమును అనుగ్రహించునుగాక. వాక్యం అంటుంది కదా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఎలీము ప్రాంతం వెళ్ళినప్పుడు మా అత్తయ్య కొరకు ప్రార్థన చేశాను, ప్రభువా ఈ ప్రాంతంలో మీరు ఇచ్చిన వాగ్దానం ఆమె జీవితంలో నెరవేర్చండి అన్నప్పుడు దేవుడు ఆమెను స్వస్థపరిచి ఆయుష్ను ఆరోగ్యమును దేవుడు దయచేశాడు. గమనించండి ప్రియులారా, ఇక్కడ మొరపెట్టగా ఉంది. మొరపెట్టడం అంటే ఏంటో తెలుసా? ప్రభువుని వేడుకోవడం. ప్రార్థనలో చాలా రకాలమైన ప్రార్థన. మొర అని ఎక్కడైతే వస్తుందో దానికి అర్థం ఏంటి అంటే మూల్గులతో కూడుకున్నటువంటిది అనమాట. అయ్యా నన్ను స్వస్థపరచయ్యా, దేవా నన్ను స్వస్థపరచు ప్రభా, దేవా కనికరం చూపించండి ప్రభా, దేవా నన్ను ముట్టండి ప్రభా. దీన్ని ఏమంటారంటే మూల్గులతో కూడుకున్న ప్రార్థన. మొర అనగా ఏంటి అంటే విజ్ఞాపన. ప్రభువా సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి అని ప్రభు సన్నిధిలో మీరు అడిగినట్లయితే దేవుడు మిమ్మల్ని కూడా ముట్టి స్వస్థపరిచి ఆయుష్ను ఆరోగ్యమును దాయిచేయునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యమంతటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.